ఓం శాంతి. రోజు మురళి 23/9/2025. मीठे बच्चे, हर बात में योग बल से काम लो। बाप से कुछ भी पूछने की बात नहीं है। तुम ईश्वरीय संतान हो, इसलिए कोई भी असुरी काम ना करो. మధురమైన పిల్లలరా, ప్రతి విషయంలో యోగ బలంతో పని తీసుకోండి. బాబా నుండి ఏది అడిగే అవసరం కూడా లేదు, ఎందుకంటే అంతా వివరించి చెప్పేస్తారు బాబా. మీరు ఈశ్వరీయ సంతానమై ఉన్నారు, అందువలన ఎలాంటి అసురీ కర్మ చేయకండి. ప్రశ్న: तुम्हारे इस योग बल की करामत क्या है? మీ యొక్క యోగ బలం, మీ ఈ యోగ బలం యొక్క అద్భుతము ఏంటి, గారడి ఏంటి? యోగ బలం యొక్క అద్భుతమనని, విచిత్రమనని. उत्तर: यही योग बल है जिससे तुम्हारी सब कर्मेंद्रिया वश हो जाती है. ఇదొక్కటే అలాంటి యోగ బలం, దీని ద్వారా మీ కర్మేంద్రియాలన్నీ వశమైపోతాయి. योग बल के लिए तुम पावन बन नहीं, योग बल के सिवाय तुम पावन बन नहीं सकते. యోగ బలం లేకుండా మీరు పావనంగా తారవని అవ్వలేరు. योग बल से सारी सृष्टि पावन बनती है. యోగ బలం ద్వారానే మొత్తం సృష్టి పావనంగా తయారవుతుంది. इसलिए पावन बनने के लिए व भोजन को शुद्ध बनाने के लिए याद की यात्रा में रहो, युक्ति से चलो, नम्रता से व्यवहार करो. అందువలన పావనంగా తయారవడం కోసం లేదా భోజనాన్ని శుద్ధంగా తయారు చేసుకోవటం కోసం స్మృతి యాత్రలో ఉండండి, యుక్తిగా నడుచుకోండి. బయట ప్రపంచంలో నమ్రతగా వ్యవహరించండి. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते, आत्मिक తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. दुनिया में किसको मालूम नहीं है कि रूहानी बाप आकर स्वर्ग की व नई दुनिया की स्थापना कैसे करते, कोई भी नहीं जानते. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఆత్మిక తండ్రి వచ్చి స్వర్గ స్థాపన, కొత్త ప్రపంచ స్థాపన ఎలా చేస్తున్నారు అని. तुम बाप से कोई भी प्रकार की मांगनी नहीं कर सकते. बाप सब कुछ समझाते, कुछ भी पूछने की दरकार नहीं रहती, सब कुछ आप ही समझाते रहते हैं. మీరు బాబా దగ్గర ఏ రకమైన ప్రశ్నలు అడిగే అవసరమే లేకుండా బాబా తనకు తాను అన్ని విషయాలు వివరించి చెప్పిస్తున్నారు కదా. बाप कहते मुझे कल्प कल्प इस भारत खंड में आकर क्या करना है, सो मैं जानता हूं, तुम नहीं जानते. रोज रोज समझाते रहते हैं. శివ బాబా చెప్తున్నారు, కల్పకల్పం నేను ఈ భారత ఖండంలో వచ్చి ఏం చెయ్యాలి అది నాకే తెలుసు, మీకు తెలీదు. రోజు రోజు నేను మీకు చెప్తూ ఉన్నాను నాకు తెలిసినటువంటి జ్ఞానం అని చెప్తున్నారు శివ బాబా. कोई बल एक अक्षर भी ना पूछे तो भी सब कुछ समझाते रहते हैं. कभी पूछते कान पान की तकलीफ होती है, अब ये तो समझ की बात है. ఒక్క మాట కూడా మీరు అడగకపోయినా మురళిలో అన్ని విషయాలు బాబా చెప్తూనే ఉంటారు. అప్పుడప్పుడు పిల్లల ప్రశ్న, ఆహార పానీయాల్లో కష్టం అవుతుంది, నియమము పథ్యం పాటించి నడవడం, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. बाबा ने कह दे कि हर बात में योग बल से काम लो, याद की यात्रा से काम लो, और कहाँ भी जाओ तो मुख्य बात बाप को जरूर याद करना है.
और कोई भी असुरी काम नहीं करना है. బాబా ఏం సమాధానం చెప్తున్నారు? ప్రతి విషయంలో యోగ బలంతో పని తీసుకోండి. స్మృతి యాత్ర అనేది ఉపయోగించండి. ఆహార పానీయాలు తీసుకునే విషయంలో కూడా నీరు తాగినా, ఎక్కడైనా ఒక ఫ్రూట్ తిన్నా, ఏం తీసుకున్నా స్మృతి యాత్రతో పని తీసుకోండి. అవకాశం ఉన్నంత వరకు బయట వేరే వాళ్ళు వంట చేసే తీసుకోకుండా ప్రయత్నించండి. మనం పెరుగు తీసుకుంటాం, లేదా కొంతమంది ఐస్ క్రీమ్ తినొచ్చు, తింటాను, లేదా ఫ్రూట్ జ్యూస్ అప్పుడు కూడా స్మృతి యాత్రతో అని తీసుకోండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమైన విషయం బాబాను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. బాబా స్మృతిలో ఉండాలి. ఎలాంటి అసురి కర్మ చేయకూడదు. हम ईश्वरी संतान है, वो है सबका बाप, सबके लिए शिक्षा ये एक ही देंगे. ఈశ్వరీయ సంతానం మనం. బాబా అందరి తండ్రి, అందరి కోసం ఇది ఒక్కటే శిక్షణ ఇస్తున్నారు బాబా. బాబాని జ్ఞాపకం చేస్తుండి అసురి కర్మలు చేయకండి. बाप शिक्षा देते बच्चे स्वर्ग का मालिक बनना है. राजे में भी पोजीशन तो होती है ना, స్వర్గానికి మాలికులు అవ్వాలి మీరు. రాజ్యంలో వెళ్ళడం ఒకటి, దానిలో పొజిషన్ పదవి కూడా ఉంటుంది కదా. हर एक के पुरुषार्थ अनुसार मर्तबा होता है. అది ఇక్కడ పురుషార్థాన్ని బట్టి పదవి నిర్ణయింపబడుతుంది. पुरुषार्थ बच्चों को करना है और प्रारब्ध भी बच्चों को पानी. పురుషార్థము పిల్లలే చేయాలి, ప్రారంధము పిల్లలే పొందాలి. पुरुष कराने लिए बाप आते हैं. तुमको कुछ भी पता नहीं था कि बाप कब आएंगे, क्या आकर करेंगे, कहाँ ले जाएंगे. పురుషార్థాన్ని చేయించడం కోసమే బాబా వస్తున్నారు. నీకేమీ తెలిసేది కాదు బాబా ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, వచ్చి ఎక్కడికి తీసుకుని వెళ్తారు అని. बाप आकर समझाते ड्रामा के प्लान अनुसार तुम कहाँ से गिरे हो, एकदम ऊंच चोटी से. जरा भी बुद्धि में नहीं आता कि हम कौन हैं. अब महसूस करते हो ना. బాబాయ్ వచ్చి చెప్తున్న డ్రామా ప్లాన్ అనుసారం ఎక్కడ పడిపోయారు మీరు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి పెట్టారు. ఎగ్దం ఉన్నతమైన శిఖరం నుండి కింద పడిపోయారు. కొంచెం కూడా బుద్ధులు రావట్లేదు. మేము ఎవరు, అసలు మా నిజత ధర్మం ఏంటి అనేది, దేవతలం అనేది బుద్ధులు రావట్లేదు. ఇప్పుడు మీకు ఇవన్నీ మెహసూస్ కర్తే అనుభూతి చేస్తున్నారు కదా, రియలైజ్ అవుతున్నారు కదా మేమెవరు, ఎలా ఉండేవాళ్ళం. तुमको स्वप्न में भी नहीं था कि बाप आकर क्या करेंगे, तुम भी कुछ नहीं जानते थे. अब बाप मिला हुआ है तो समझते हो. इससे बाप के ऊपर तो न्योछावार होना पड़े. मैं कहती थी తెలిసేది కాదు, స్వప్నంలో కూడా లేదు బాబా వస్తారు, ఏం చేస్తారు మనకు అనేది. ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతున్నారు, రియలైజ్ అవుతున్నారు ఏమని, బాబా వచ్చి లభించారు, మాకు చదివిస్తున్నారు, ఇలాంటి బాబా పైన బలి అయిపోవాలి అని లోపల నుండి మీకు అనుభూతి కలుగుతుంది. जैसे पतिव्रता स्त्री होती है ना, पति पर कितना न्योछावर जाती है. चिता पर चढ़ने में भी डर नहीं होते, कितनी बहादुर होते, आके चिता पर बहुत चढ़ती थी. పతివ్రత స్త్రీ చూడండి, పతి చనిపోతే చితి పైన ఎక్కటానికి కూడా భయపడరు. ఎంత బలి అయిపోతారు పతి యొక్క ప్రేమలో. ఎంత వీరత్వం ఉంటుంది, చితిపైన కాలడానికి కూడా రెడీ అయిపోవడం. అంటే పూర్వం అలా జరిగే కూడా సొసైటీలో కదా. ఆగే చిత్త పర్ బహుత్ చడితి థీ. పూర్వం అలాగా పడిపోయేవారు చిత్త పైన. భర్త చనిపోతే భార్య కూడా వెళ్ళి. यहाँ बाबा तो इससे कोई तकलीफ नहीं देते. అంత ప్రేమ బాబా పైన ఉండాలి, అంత అర్పణ భావం బాబా పైన ఉండాలి. అలా అని చితి మీద పడి కాలిపోవడం అలాంటి కష్టమేమి ఇవ్వట్లేదు బాబా. बलनाम ज्ञान चिता, परंतु जलने करने की कोई बात नहीं वहां के जैसा. జ్ఞాన చితి అని పేరు ఉంది కదా అని అక్కడ చితి మీద పడి సతీ కాలిపోయినట్టు నేను కాలిపోతాననే అవసరం లేదు. బయటకు కనిపించే నిప్పుతో కూడిన చితి కాదు ఇది.
బాబ్ బిల్కుల్ ऐसे समझाते जैसे మక్కన్ సేబాలు. ఇవన్నీ వెన్న నుండి వెంట్రుక తీయటం ఎంత ఈజీగా అర్థమయ్యేలా బాబా మనకు చెప్తున్నారు. बच्चे समझते बराबर जन्म जन्मांतर का सिर पर बोझा है, कोई एक का जामिल नहीं, జన్మ జన్మల బరువు పాపాలది తలపైన ఉంది అని మీకు తెలుసు కదా. ఒక్కరు కాదు మళ్ళీ అలాగా, ఒక అజామిల్ కాదు. हर एक మనిషి एक दूसरे జాస్తి అజామిల్ है. ప్రతి మానవులు ఒకరికి మించి ఒకరు అజామిల్ లాంటి పాపి అయిపోయి ఉన్నారు. మనుషులు को क्या पता पास्ट जन्म में क्या क्या किया है. బాబా చెప్తుంటే మనకు అర్థమవుతుంది కదా, లేకపోతే మనకి ఏం తెలుసు మనుషులకి పూర్వజన్మల్లో ఏమేం పాపాలు చేసి వచ్చానని. अभी तुम समझते पापी किए वास्तव में पुण्यात्मा एक में नहीं है, सबे పాపాత్మ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాబా చెప్తూ ఉంటే నిజంగా పాపాలే చేశాను పూర్వజన్మలు కదా, సంస్కారం ద్వారా అర్థమైపోతుంది మనకు. వాస్తవానికి ఒక్కరు కూడా పుణ్యాత్మ లేదు, అందరూ పాపాత్మలే అయిపోయారు. పుణ్య కరితో పుణ్యాత్మ బంజే పుణ్యాత్మ ఏమవుతుంది సత్యమే. పుణ్యం చేస్తే పుణ్యాత్మలే అయిపోవాలి కదా. पुण्यात्मा सत्युगम में ఉంటారు. कोई ने हॉस्पिटल आदि बनाई तो क्या हुआ, सीढ़ी उतरने से थोड़ी बच जाएगा. పుణ్యం అంటే దాన ధర్మాలు హాస్పిటల్ కట్టించడం ఇవి చేశారనుకోండి, కానీ మెట్లు ఎక్కేదేంటి, దాంతో ఏం దొరికింది. మెట్లయితే ఎక్కలేదు కదా, మెట్లు దిగడం నుండి రక్షింపబడలేదు కదా. హాస్పిటల్ కట్టించారు, ధర్మశాల కట్టించారు, వస్త్రదానాలు అన్నదానాలు దాన ధర్మాలు చేశారు. ఒక జన్మకి వాళ్ళకి వాళ్ళు ప్రాప్తులు పొందేశారు. ఈ జన్మ చేస్తుంది నెక్స్ట్ జన్మ. అంతకన్నా మెట్లు దిగడం నుండి అయితే రక్షింపబడలేదు కదా. చడితి కళతో నీ ఉంటే నా వాటితో ఎక్కే కళలైతే జరగలేదు కదా. గిర్తే హి జాతే హి. ये बात तो ऐसे ये बात तो ऐसा बिल्लौड़ है जिस पर कहते जीते जी न्यू चवर जाए, क्योंकि पतियों का पति बापों का बाप सबसे ऊंचे है. కిందకి పడుతూనే వచ్చారు ఎన్ని చేసినా కూడా. ఇక్కడైతే బాబా ఎలాంటి అతి ప్రియమైన బాబా అంటే బలి అయిపోవాలనిపిస్తుంది అతని పైన. ఎందుకంటే పత్తులకే పతి, తండ్రులకే తండ్రి, ఉన్నతమైన తండ్రి. बच्चों को अभी बाप जगा रहे, ऐसे बाबा जो स्वर्ग का मालिक बनाते, कितना साधारण है. పిల్లల్ని బాబా జాగృతిలో తీసుకొస్తున్నారు. ఎలాంటి బాబా అంటే స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. కానీ ఎంత సింపుల్ రూపంలో ఉన్నారు మన ఎదురుగా, ఎంత సాధారణంగా. शुरू में बच्चे जब बीमार पड़ती तो बाबा खुद उन्हीं सेवा करते थे. अहंकार कुछ भी नहीं, बाप दादा ऊंचते ऊंचे कहते जैसे कर मैं इनसे कराऊंगा या करूंगा, दोनों जैसे एक हो जाते. पता थोड़ी पड़ते बाप क्या करते दादा क्या करते. ప్రారంభంలో యజ్ఞం మొదలైనప్పుడు చాలా మంది పిల్లలు బాబా దగ్గరే ఉండిపోయారు కదా. పిల్లలకి ఏమైనా జ్వరం వచ్చింది, అనారోగ్యం వచ్చిందంటే బాబా తన చేతులతో తను సేవ చేసేవారట బ్రహ్మ బాబా. అహంకారమే ఏమీ ఉండేది కాదు బాబాలో. వారికి తల పట్టటము ఏదైనా అవసరమైతే పిల్లలకి బాబా చేసేవారు. బాబ్ దాదా ఉన్నతమైన వారు కదా. నేను ఎలాంటి కర్మ చేస్తాను నన్ను చూసి చేస్తారు అని ఈ బ్రహ్మ ద్వారా నేను ఎలాంటి కర్మ చేయిస్తాను అది చూసి అందరూ ఫాలో అవుతారని అలా బాబా చేసేవారు. ఏం తెలుస్తుంది మనకి ఇందులో, ఆ శరీరంలో ఉండి శివ్ బాబా ఇది చేస్తున్నారా, దాదా ఏం చేస్తున్నారు, శివ్ బాబా ఏం చేస్తున్నారు గుర్తుపట్టలేం కదా. ఎప్పుడు శివ బాబా వచ్చి చేస్తుంటారు బ్రహ్మ బాబాను. कर्म अकर्म कर्म की गति बाप ही बैठ समझाते. बाप बहुत ऊंचे हैं. कर्म अकर्म विकर्म యొక్క రహస్యం బాబాయే కూర్చొని చెప్తున్నారు మనకి. చాలా ఉన్నతం కదా బాబా. माया का भी कितना प्रभाव है. ईश्वर बाप कहते से मत करो तो भी नहीं मानते. మాయా ప్రభావం కూడా ఉన్నతంగానే పనిచేస్తుంది. ఈశ్వరుడే స్వయంగా చెత్తని వేస్తున్న ఇలా చేయకండి ఇలా నడవకండి వినడం లేదు పిల్లలు. భగవాన్ कहते मीठे बच्चे ये काम नहीं करना फिर भी उल्टा काम कर देते. ఇలాంటి పని చేయకూడదు మధురమైన పిల్లలు అని బాబా భగవంతుడే చెప్తున్నా.
మళ్ళీ उल्टा कर्म చేసేస్తున్నారు పిల్లలు. उल्टे काम के लिए मना करेंगे ना, लेकिन माया भी बड़े जबरदस्त है. బాబా నిషేధిస్తూ ఉంటారు కదా ఉల్టా కర్మలు చేయకండి. కానీ మాయ చాలా జబర్దస్త్ పిల్లల చేత చేయించేస్తూ ఉంటుంది. భూల్ చుకే బి బాప్కో నిహి భూల్నా. అలా జరగకుండా ఉండాలంటే పొరపాటును కూడా బాబాని మరవకండి బయటకు వెళ్ళి. कुछ भी करे मारी अथवा कुछ ऐसा कुछ बात करते नहीं है, परंतु ये एक्सट्रीम में कहा जाता है, गीत बे तुम्हारे तर को कभी नहीं छोड़ेंगे, चाहे मारो चाहे पीटो चाहे कुछ भी कहो. बाहर में रखा है क्या है, बुद्धि भी कहती जाएंगे कहा. బాబా చెప్తున్నారు, ఏది ఏమైనా మీరు చంపండి కొట్టండి ఏమైనా చేయండి నీ గుమ్మాన్ని వదలను అని ఒక పాట కూడా ఉంది. కాబట్టి బాబాని విడిచిపెట్టను మరవను. పరివారాన్ని వదలను, బాబాని వదలను, సెంటర్ వదలను. ఇక్కడ కొట్టేసి చంపేసి చేసేది ఏమి ఉండదు. బాబా కొట్టు చంపు ఏమైనా వదలనంటే కొడతారా చంపుతారా ఇక్కడ బాబా. కానీ అది ఒక అంటే ఉదాహరించి అలా చెప్పుకోవటం జరుగుతుంది. నీ గుమ్మాన్ని ఎప్పుడు వదలను. ఎందుకంటే బాబాని వదిలి బయటకెళ్తే ఏముంది అసలు. బుద్ధి బీకైతే జయంగేక ఎక్కడికి వెళ్తాం, ఏముంది అడవి బయటకెళ్తే. బాప్ బాద్షాయి దేతే ఫిర్ తోड़ी कभी मिलती. రాజ్యాధికారమే ఇస్తున్నారు ఇక్కడ బాబా. మళ్ళీ మళ్ళీ దొరుకుతున్నాయి ప్రాప్తి. ఇలాంటి బాబాని వదలాలనిపిస్తుందా? ऐसे थोड़ी दूसरे जन्म में कुछ मिल सकता है, नहीं. ये पारलौकिक बाप है जो बेहद धाम का तुमको मालिक बनाते हैं. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ జన్మలో మళ్ళీ వచ్చి తీసేసుకోవచ్చు రాజ్యాధికారం అనుకోవడానికి లేదు. ఇది పారలౌకిక తండ్రి బేహద్ సుఖధామానికి మాలికులుగా తయారు చేసేస్తున్నారు. बच्चों को दैवी गुण भी धारण करने सो भी बाप राय देते हैं. పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. అది కూడా రోజు బాబా మురళి ద్వారా సలహాలు ఇస్తూ ఉంటారు, డైరెక్షన్. దైవీ గుణాల కోసం కూడా వర్ణిస్తూ ఉంటారు బాబా. अपना पुलिस आदि का काम भी करो, नहीं तो डिसमिस कर देंगे. अपना काम तो करना ही, आंख दिखानी पड़ती है. जितना हो सके प्रेम से काम लो, नहीं तो युक्ति से आंख दिखाओ, हाथ नहीं चलाना है. పోలీస్ డ్యూటీ చేసే వాళ్ళే వచ్చారనుకోండి, మీ డ్యూటీ మీరు చెయ్యండి, లేకపోతే డిస్మిస్ చేసేస్తారు. దైవీ గుణాలు ధారణ చేయమన్నారు బాబా అని మీరు నెమ్మదిగా ఉంటే అవ్వదు కదా. మీ డ్యూటీ మీరు చేసే తీరాన్ని కళ్ళు ఎర్రగించాలి. మొదటైతే ఎంత వీలుంటే అంత ప్రేమతో పని జరిపించటానికి చూడండి, ఎదుట వాళ్ళని ఒప్పించటానికి మార్చటానికి. లేదు వాళ్ళు లైన్లో రాలేదంటే యుక్తిగా కళ్ళు ఎర్రగించండి, కోపం చూపించండి. తొందరగా చేసుకోకండి. అలా యుక్తిగా నడవండి. లౌకిక జాబ్ వాటిలో ఉంటుంది. అవసరమైతే కళ్ళు ఎర్రగించాలి అంటున్నాను బాబా. बाबा के कितने ढेर बच्चे, बाबा को भी बच्चों का होना रहता है ना. मूल बात ये पवित्र रहना. బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, బాబాకు కూడా పిల్లల చింత ఉంటుంది కదా. ముఖ్యమైన విషయం ఇక్కడ పవిత్రంగా ఉండాలి. जन्म जन्मांतर तुमने पुकारा है ना, हे पतित पावना करम को पावन बनाओ, परंतु आप तो कुछ भी नहीं समझते. జన్మ జన్మల నుండి మీకు పిలిచారు కదా, పతిత పావన బాబా రండి, పావనంగా తయారు చేయండి అని. కానీ అర్థమేమీ అర్థం కాలేదు పిలుపులో. బులాతే తో జరూర్ పతితే, పిలిచేవంటే తప్పకుండా పతితులుగా ఉన్నాం మేము అని ఒప్పుకొని పిలిచాం కదా, అది ఇప్పుడు అర్థమవుతుంది. नहीं तो बुलाने की दरकार नहीं, పతితులుగా లేకపోతే పిలిచే అవసరం లేదు కదా. పూజకి भी दरकार नहीं, పూజలు చేసి భక్తి చేసే అవసరం లేదు పతితులుగా కాకపోతే. बाप समझाते तुम अबलौम पर कितने अत्याचार होते, सहन करना ही है. युक्तियां भी बतलाते रहते, बहुत नम्रता से चलो. ఆ పిల్లలపైన ఎంత అత్యాచారం జరుగుతుంది, బాంబేలి మాతలపైన సహించాల్సిందే. దానికి యుక్తులు కూడా మురళిలో చెప్తూ ఉంటారు బాబా. చాలా నమ్రతగా నడుచుకోండి. కొట్టిన తిట్టిన ఇంట్లో వాళ్ళు, బంధన పెట్టేవాళ్ళు
ఇలా ఉన్నా మీరు నమ్రతగా నడుచుకోండి. బోలో आप तो भगवान हो फिर ये क्या मांगते हो? మీరు నా పట్ల భగవంతుడు గదా! మీరు వికారాలను అడుగుతున్నారేంటి? అడగండి. हथियाला बांधते समय कहते मैं तुम्हारा पति ईश्वर गुरु सब कुछ हूँ। अब मैं पवित्र रहना चाहती तो तुम रोकते क्यों हो? తాళి కట్టేటప్పుడు పతియే మీ గురువు ఈశ్వరుడని నేర్పించారు. మరి నా పట్ల మీరు గురువు ఈశ్వరుడైతే నేను పవిత్రంగా అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు? గురువు యొక్క పని పావనంగా చేయడం గదా! అని అడగండి. भगवान को तो पतित पावन कहा जाता है ना, आप ही पावन बनाने वाले बन जाओ। ऐसे प्यार से, नम्रता से बात करनी चाहिए। पत्नी के लिए पति भगवान है तो ये काम करो। ఈశ్వరుడు అంటారు కదా, పతియే ఈశ్వరుడు గురువు అని. నువ్వు ఈశ్వరుడు భగవంతుడు అంటే పతిత్ పావన్ కదా. మరి పతిత్తును అంటే పావనంగా తయారు చేసే డ్యూటీ చేసేవాడిగా నువ్వే మారిపో అని ఇలా ప్రేమతో నమ్రతగా మాట్లాడండి. ఈశ్వరుడు అంటే ఏంటి? పతిత పావనుడు కదా, మీరు ఎలా బిహేవ్ చేయాలి కదా అని అలా ప్రేమతో నమ్రతతో మాట్లాడండి పతితో. क्रोध करे तो फूलों की वर्षा करो, मारते फिर अफसोस भी करते। మీ పైన కోపం చూపిస్తే పూల వర్షం కురిపించండి వాళ్ళపైన, శుభ భావనలు. అంతేగాని నిజంగా పూలు పట్టుకొని వెళ్ళి వేయకండి, మరొకటి కోపం వస్తుంది వాళ్ళకి. లోపల నుండి అలాంటి పూల వర్షం కురిపిస్తున్నానంత శుభ భావనలు పంపించండి. అంతేకాని మీరు రియాక్ట్ అవ్వకండి, వాళ్ళకి సమాధానం ఇచ్చి. మారితే ఫిర్ అఫ్సోస్ బి కర్తే, కొట్టేస్తారు, మళ్ళీ చింత కూడా చేస్తారు, బాధపడతారు पति। जैसे शराब पीते तो बड़ा नशा चढ़ जाते, अपने को बादशाह समझते, तो ये विश्व भी ऐसी चीजें बात मत पूछो। पछताते भी है, परंतु आदत पड़ी तो वो टूटती नहीं है। సారా తాగాక చాలా నశ ఎక్కేస్తుంది కదా. నేనే చక్రవర్తిని, నేనే రాజాది రాజా అనుకుంటాడు తాకిన వ్యక్తి. అప్పులు ఉంటాయి ఇంట్లో, ఏమీ ఉండదు, తినడానికి కూడా లేని పరిస్థితుల్లో కూడా తాగేసి నేను రాజా అనుకుంటారు. అలా ఈ వికారాలనే విషయం కూడా అడగండి. ఇంకా పశ్చాత్తాపడుతూ ఉంటారు కూడా, కానీ వికారాల్లో వెళ్ళి అలవాటైపోతే ఇంకా అది తొలగదు. एक दो बार विकार में गया बस नशा चढ़ा, फिर गिरते रहेंगे. ఒకటి రెండు సార్లు వికారాల్లో వెళ్ళాం, ఆ వికారాల యొక్క నశ ఎక్కింది అంటే మాటి మాటికి పడిపోతూ ఉంటారు. जैसे नशे की चीजें खुशी मिलाती, विकार भी ऐसे మత్తు పదార్థాలు ఖుషీలో తీసుకొస్తాయి, వికారాలు కూడా అలాంటి ఒక మత్తునిచ్చేది అని చెప్తున్నారు బాబా. यहाँ फिर बड़ी मेहनत है, దీన్ని జయించటంలో చాలా పెద్ద శ్రమే ఉంది. सिवाय योग बल की कोई भी कर्मेंद्रियों को वश नहीं कर सकते. యోగ బలం ఉపయోగించాలి, లేకపోతే ఏ కర్మేంద్రియం వశం చేసుకోలేము. योग बल की ही करामत है, तब तो नाम मशहूर है, बाहर से आते यहाँ योग सीखने శాంతి में बैठे रहेंगे. యోగ బలంని అద్భుతమంతా ఉంది, అందుకే బయట దేశాల నుండి వస్తారు భారతదేశం యొక్క యోగం నేర్చుకుంటామని. అయితే అక్కడ వాళ్ళు చేసేది శాంతిగా కూర్చుంటారు, వాళ్ళు చేసే యోగాలలో గర్భాష దూర हो जाते, ఇల్లు వాకిలి వదిలి అడవిలో వెళ్ళిపోయి శాంతిగా కూర్చుంటారు. భారతదేశ యోగం అలా అనుకుంటారు వాళ్ళు. वो तो है आधा कल्प के लिए आर्टिफिशियल शांति, किसको सच्ची शांति का मालूम ही नहीं. అర్ధకల్పం భక్తిలో అడవులు వెళ్ళి కూర్చుందామా, ఎక్కడైనా ఒంటరిగా ఆశ్రమంలో కూర్చుందామా, అల్పకాలానికి అర్ధకల్పం నుండి అలాంటి ఆర్టిఫిషియల్ శాంతి పొందుతోచ్చు, కృత్రిమమైన శాంతి. సత్యమైన శాంతి కోసం ఎవరికి తెలియదు. बाप कहते बच्चे तुम्हारा स्वधर्म ही है शांत, तुम शरीर से कर्म करते, इस शरीर से जब तक शरीर धारण ना करे तब तक आत्मा शांत रहते, फिर कहाँ ना कहाँ जाकर प्रवेश करती है. బాబా చెప్తున్నారు, బచ్చే మీ స్వధర్మమే శాంతి. ఈ శరీరాన్ని ఉపయోగించి మీరు కర్మ చేస్తున్నారు, శరీరంలో నానంత వరకైతే శాంతిగా ఉంటున్నారు.
ఎక్కడో దగ్గర వెళ్లి ప్రవేశిస్తుంది, మరి ధ్వని ప్రారంభమవుతుంది కదా! यहाँ तो फिर कोई कोई सूक्ष्म शरीर से धक्के खाते रहते, वो छाया के शरीर होते, कोई दुख दाने देने वाले होते, कोई अच्छे होते हैं. ఇక్కడ కొంతమంది సూక్ష్మ శరీరాలతో తిరిగేవారు కూడా ఉంటారు. అంటే సతేత్రేతయుగాల్లో అది జరగదు. ద్వాపర కలియుగంలో వచ్చాక సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉండే ఆత్మలు కూడా ఉంటారు. ఛాయా శరీరము అంటారు. క్రీడ లాంటి శరీరం. అందులో కొంతమంది దుఃఖమిచ్చే సోల్స్ ఉంటారు సూక్ష్మ శరీరాలతో. కొన్ని మంచి ఆత్మలుంటాయి. यहाँ भी कोई भले मनुष्य होते जो किसको दुःख नहीं देते, कोई तो बहुत दुःख देते, कोई जैसे साधु महात्मा होते. ఇక్కడ కూడా భలే కొంతమంది మానవులు ఎవ్వరికి దుఃఖం ఇవ్వని వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది చాలా దుఃఖం ఇస్తారు బ్రతికున్న వాళ్ళు కూడా. जो सूक्ष्म शरीर के साथ ही दुख देने वाले अच्छे भी है, और जिंदा जो है उसमें भी कोई तो बहुत दुख देते, చాలా దుఃఖం ఇచ్చే మనుషులు ఉన్నారు. कोई जैसे साधु महात्मा होते, కొంతమంది చాలా సాధుత్వంతో ఉంటారు. సాధు వీళ్ళు మహాత్మా అన్నట్టు. बाप समझाते मीठे मीठे सिखिला दे बच्चों, तुम 5000 वर्ष के बाद फिर से आकर मिले, क्या लेने लिए. శివబాబా చెప్తున్నారు, మధ్యరాత్రి మధురమైన తప్పిల పెంచిన పిల్లలారా, మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను కలుసుకోవటానికి వచ్చారు. దేనికోసం, ఏం తీసుకోవటం కోసం నా నుండి శివబాబా అడుగుతున్నారు. బాప్ నే బతాయి తుమ్కో క్యా మిల్నే కా హై, నా నుండి ఏం దొరుకుతుంది మీకు. బాబా చెప్పారు కదా, బాబా ఆప్సే క్యా మిల్నా, ఏ తో ప్రశ్నే ప్రశ్నే లేదు బాబా, మా మనసులో మీ నుండి ఏం దొరుకుతుందని, మీరు దొరికారు చాలు. ఆప్ మిలా బస్ ऐसे कहते हैं ना बच्चे. आप तो हो ही हेवनली गॉडफादर, नई दुनिया की रचयिता, तो जरूर आपसे बादशाही मिलेगी. మిమ్మల్ని పొందేకి ఏం దొరుకుతుంది, ప్రశ్న లేదు. మీరు స్వర్గాన్ని రచించేవారు కదా, స్వర్గమే దొరుకుతుంది నాకు, స్వర్గ రాజ్యమే. बाप कहते थोड़ा भी कुछ समझ कर जाते तो स्वर्ग में जरूर आ जाएंगे. हम स्वर्ग की स्थापना करने आए. కొద్దిగా అయినా జ్ఞానం అర్థం చేసుకున్నారు అంటే తప్పకుండా స్వర్గంలోకి వచ్చేస్తారు. నేను స్వర్గాన్ని స్థాపించడానికి వచ్చాను, శివబాబా చెప్తున్నాను. बड़े से बड़ा आसामी है भगवान और प्रजापिता ब्रह्मा, तुम जानते विष्णु कौन है और कोई को भी पता नहीं है. పెద్ద ఆసామి భగవంతుడు, తర్వాత ప్రజాపిత బ్రహ్మ, విష్ణు ఎవరనేది ఎవరికి కూడా తెలీదు. तुम तो कहेंगे हम इनके घराने के लक्ष्मी नारायण सती में राज करते, ये चक्र आदि वास्तव में विष्णु को तोड़े మా వంశస్థులు వీరు అని మనం అంటాము కదా. మన వంశము విష్ణు లక్ష్మీనారాయణ సత్యగల రాజ్యం చేస్తారు, వాళ్ళ వంశమే మేము అని మీరు చెప్పుకుంటున్నారు కదా. ये चक्र आदि वास्तव में विष्णु को तोड़े, ये अलंकार हम ब्राह्मणों के हैं. अब भी ये नॉलेज, స్వదర్శన చక్రం బ్రాహ్మణుల యొక్క అలంకారం. విష్ణుమూర్తి ఏమైనా పట్టుకుంటారు ఏంటక్కడ. ఇప్పుడు చక్రం యొక్క జ్ఞానం మనకుంది. సత్యజ్ఞ తోడి ఏ समझाएंगे, సత్యగల చక్రం యొక్క జ్ఞానం చెప్తారా. ऐसी बातें बताने की कोई में ताकत नहीं, तुम इस 84 के चक्र को जानते हो, ఇలాంటి మాటలు చెప్పే శక్తి ఎవరిలో లేదు ప్రపంచం. మీకైతే 84 జన్మల చక్రమే తెలిసిపోయింది. इनका तो कोई समझ ना सके, बच्चों को बाप ने समझाया है. దీని అర్థం కూడా ఎవరు తెలుసుకోలేరు, బాబాయే వచ్చి మనకు వివరించి చెప్పారు. बच्चे समझ गए, हमको तो ये अलंकार शोभते नहीं, हम अभी शिक्षा पा रहे, पुरुषार्थ कर रहे, फिर ऐसे बन जाएंगे. स्वदर्शन चक्र फिराते फिराते हम देवता बन जाएंगे. పిల్లలకి అర్థమైంది కదా, ఇప్పుడు కానీ మా చేతుల చక్రం పెడితే అది శోభించదు. ఎందుకంటే ఇప్పుడు శిక్షణ పొందుతున్నాం, పురుషార్థం వైపు ఉన్నాము. ఆ తర్వాత ఇలా తయారవుతాం. స్వదర్శన చక్రం బుద్ధిలో తిప్పుతూ తిప్పుతూ దేవతలు అయిపోతాను. అందుకే దేవతలు అయ్యేక స్టేజ్ లో చక్రం వాళ్ళ చేతులు చూపించారు అని తెలుసుకున్నారు కదా పిల్లలు. सुदर्शन चक्र अर्थात रचयिता रचना के आदि मदंत को जानना है. सारी दुनिया में कोई भी ये समझा नहीं सकती इस सृष्टि का चक्र कैसे फिरता है. सुदर्शन चक्र అంటే రచయిత రచనకు ఆది మధ్యంతం అని తెలుసుకోవాలి మనం. ప్రపంచంలో ఎవరు ఇది చెప్పలేరు, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది.
बाप कितना सहज कर समझाते, इस चक्र क्या ये इतनी बड़ी तो हो नहीं सकती, ఈ చక్రరేఖ ఇంత పెద్దది ఉండదు అని బాబా సహజంగా అర్థం చేయిస్తున్నారు. मनुष्य सृष्टि का ही समाचार सुनाया जाता है कि इतने मनुष्य हैं। ऐसा थोड़ी बताया जाता है कि कच्चे कितनी है, मछलियां आदि कितनी है, मनुष्यों की बात है. మానవ సృష్టి సమాచారం చెప్తారు కదా బాబా వచ్చినప్పుడు. ఇంతమంది మానవులు ఉంటారు, ఏ ఈగలు ఎంతమంది పెరుగుతారు. అంతేకాని తాబేళ్ళు ఎన్ని ఉంటాయి, ఈగలు దోమలు ఎన్ని ఉంటాయి, అవన్నీ లెక్క చెప్తారండి. మనుషుల యొక్క విషయమే కదా. तुमसे भी प्रश्न पूछते, बाप सब कुछ बतलाते रहते, सिर्फ उस पर पूरा ध्यान देना. మీకు కూడా కొంతమంది అడుగుతారు, మరి జీవరాశులన్నీ ఎన్ని ఉంటాయి, సత్యగలో 9 లక్షలు అంటే మరి జీవరాశులు ఎన్ని ఉంటాయి, 3 కోట్ల దేవతలు అంటే అప్పుడు మరి పక్షులు ఎన్ని ఉంటాయి, అలా అడుగుతారు. కానీ దాంతో మన సంబంధం ఏంటి, మనుషులదే కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా జనాభా లెక్కలు మనుషులదే తీస్తారు కదా. మనుషులే అర్థం చేసుకొని మారాల్సిన వాళ్ళు కాబట్టి మనుషులదే సమాచారం వినిపించడం జరుగుతుంది. बाबा ने समझा योग बल से तुम सृष्टि को पावन बनाते हो, तो क्या योग बल से खाना शुद्ध नहीं हो सकता है. యోగ బలంతో సృష్టిని పావనంగా తయారు చేయగలుగుతున్నారు మీరు ప్రపంచాన్ని, మరి యోగ బలంతో భోజనం యొక్క శుద్ధి చేసుకోలేరా. अच्छा तुम तो ऐसे बने, फिर कोई को आप समान बनाते हो. నాలో ఆ శక్తి ఉంది బాబా, యోగ బలంతో దృష్టి ఇచ్చి నేను పదార్థాన్ని శుద్ధంగా చేసుకోగలను. కానీ వేరే వాళ్ళు కూడా మీరు సమానంగా తయారు చేయగలుగుతున్నారా మరి. अभी तुम बच्चे समझते कि बाप आए स्वर की बादशाही फिर से देने, तो इनको रिफ्यूज नहीं करना है. పిల్లలు తెలుసుకున్నారు బాబా వచ్చేది స్వర్గ రాజ్యాధికారం మరలా ఇవ్వటానికి. దీన్ని మీరు కాదనకండి. అబ్బా నాకు ఈ చాలులేండి, అడుగు పెడితే చాలు స్వర్గంలో, నేను ఇవన్నీ చేయలేను, ఇంకెంతే చేస్తాను కాదనకండి. विश्व की बादशाही रिफ्यूज की तो खत्म. फिर रिफ्यूज किचड़े के डिब्बे में जाकर पड़ेंगे. कहाँ किचड़े के डिब्बा, ये सारी दुनिया है किचड़ा. तो इनको रिफ्यूज ही कहेंगे. दुनिया का हाल देखो क्या है. విశ్వ రాజ్యము బాబా ఇస్తున్నది, ధిక్కరించారు. కాదు అన్నారంటే ఇంకా మీ పరిస్థితి ఏమైందో చూడండి. ఫినిష్. చెత్త డబ్బాలు, చెత్త కుండీలు పెడతారు అన్నాను, పడతారు. ఎక్కడుంది చెత్త కుండి, ఈ ప్రపంచమే పెద్ద చెత్త కుండి. చెత్త అని అంటారు కదా, చెత్త కుండి అని. ప్రపంచ యొక్క పరిస్థితి ఎలా ఉంది చూడండి. అక్కడ వెళ్ళి పడతారు. బాబా ఇచ్చే ప్రాప్తిని రిఫ్యూజ్ చేశారంట. तुम तो जानते हैं विश्व के मालिक बनते, किसको पता नहीं कि सतयुग में की राज्यता मानेंगे नहीं. విశ్వానికి మాలికలు అవుతున్నామని తెలుసుకున్నారు కదా, కానీ ఇది ఎవరికి తెలియదు. సత్యగల ఒకే రాజ్యం ఉండేది సత్యగల అనేది ఒప్పుకోరు కూడా కొంతమంది మన పాయింట్ ని. अपना घमंड रहता है तो जरा भी सुनते नहीं, कहते थे सब अपनी कल्पना, आपकी कल्पना है, कल्पना से ये शरीर आदि बना हुआ है. आज तो कुछ नहीं समझते. తమ అహంకారమే తమకు ఉంటుంది, కొంచెం కూడా వినరు. ఇదంతా మీ కల్పన అండి అంటారు మన మాటలు విని. శరీరం కూడా కల్పనతోనే తయారవుతుంది అని చెప్తారంట వాళ్ళు. आज तो कुछ नहीं समझते, बस ये ईश्वर की कल्पना है, ईश्वर जो चाहे सो बनते हैं, उनका ये खेल है, ऐसी बातें करते रहते. बात मत पूछ. ఈశ్వరుడి కల్పనతో అంత తయారవుతుంది. అతడు ఎలా తయారు చేయాలంటే ఏం చేయాలంటే అది చేయగలడు. అతని ఆట ఇదంతా నడిపిస్తున్నాడు అని ఎలా ఎలా మాట్లాడుతుంటారంటే వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు ఇంకా అడగండి అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चे जानते हैं बाबा आया हुआ है, बुढ़िया भी कहती है बाबा हर 5,000 वर्ष के बाद हम आपसे स्वर्ग का वर्षा लेते हैं. ఇప్పుడు బాబా అదే పిల్లలు తెలుసుకున్నారు బాబా వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వృద్ధులు కూడా ఇక్కడ ఏమంటారు, బాబా 5,000 సంవత్సరాల తర్వాత స్వర్గ వారసత్వం మీ నుండి తీసుకుంటున్నాము అని. हम अभी आए स्वर्ग के राजा लेने, तुम जानते हो कि सभी एक्टर्स का अपना पार्ट है.
ఇప్పుడు మేము స్వర్గ రాజ్యం తీసుకోవటానికి వచ్చాం బాబా అని చెప్తున్నారు. మీకు తెలుసు యాక్టర్స్ అందరిది ఎవరి పాత్ర వాళ్ళదే. ఏకా पार्ट ना मिले दूसरे से, तो फिर इसी ही नाम रूप में आकर इसी समय बाप से वर्षा लेने का पुरुषार्थ करेंगे. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఇదే నామరూపాలతో ఇదే సమయంలో వచ్చి మీరు ఏ సంవత్సరంలో జ్ఞానంలోకి వచ్చారో అప్పుడే వచ్చి బాబా నుండి మళ్ళీ వారసత్వం తీసుకుంటారు. మీరు పురుషార్థం చేస్తారు. कितनी अता कमाई बल बाबा कहते थोड़ा भी सुना है तो స్వర్గ में आ जाएंगे. ఎంత అపారమైన సంపాదన ఉంది ఇక్కడ. కొద్ది జ్ఞానమైన స్వర్గంలో వచ్చేస్తారని బాబా చెప్తూ ఉంటారు. परंतु हर एक मनुष्य पुरुषार्थ ऊंच बनने का ही करते हैं ना, तो పురుషార్థ్ ఏ ఫస్ట్. కానీ ప్రతి ఒక్క మానవులు ఉన్నతంగా తయారై పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి పురుషార్థం అనేది ఫస్ట్. పురుషార్థం చేయకుండా ఏదైనా పర్వాలేదని కూర్చోటం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुक्ति सर फर्स्ट पॉइंट. जैसे बाबा बच्चों की सेवा करते कोई అహంకాर नहीं, ऐसे ఫాలో करना है. బాబా ఎలా పిల్లల సేవ చేస్తారో ఎలాంటి అహంకారము ఉండదు బాబాకు. అలా ఫాలో చేయాలి పిల్లలు. ఎవరి సేవైనా చేయటంలో అహంకారం రాకూడదు. మనం బాబా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే స్వయం బాబా తన చేతులతో సేవ చేసేవారట. బాబా ఎలా పిల్లలు సేవ చేస్తూ ఉంటారో అలా ఫాలో చేయాలి. ఇలాంటి అహంకారం రాకూడదు. बाप की श्रीमत पर चलकर विश्व की बादशाही लेने रिफ्यूज नहीं करनी. బాబా శ్రీమతమే నడుస్తూ విశ్వ రాజ్యాధికారం తీసుకోవాలి. దీన్ని ధిక్కరించకూడదు. सेकंड पॉइंट, बापों का बाप पतियों का पति जो सबसे ऊंचे बेलोड़े उस पर जीते जी ऊंचाవాళ్ళు जाना है. తండ్రులకే తండ్రి పతులకే పతి అందరికన్నా ఉన్నతమైన వారు ప్రియమైన వారు శివబాబా. అతనిపై జీవిస్తూనే బలిహారం అయిపోవాలి. జ్ఞాన చిత్త పర్ బయటన జీవిస్తూ బలిహారం అయిపోవడం అంటే వాళ్ళు అలా జీవిస్తూ చితి మీద పడిపోయేవారు వెళ్ళి సతి అయి కదా. పతి చితి పైన ఇక్కడ ఏం చేయాలి, జ్ఞాన చితి పైన కూర్చుండిపోవాలి. బాబా పైన నేర్చేవారంటే సమర్పణ అయిపోవడం బలిహారం అయిపోవడం అంటే జ్ఞాన చిత్తుపై కూర్చోవాలి. कभी बोले चुके भी बाप को बोल उल्टा काम नहीं करना है. ఇప్పుడు పొరపాటును కూడా బాబాను మర్చి ఉల్టా కర్మలు చేయకూడదు. वरदान, खुशियों के अखूट खजाने से भरपूर सदा बेफिक्र बादशाह भव. ఆనందం అనే తరగని ఖజానాతో నిండుగా సదా నిశ్చింత చక్రవర్తి కండి. ఆనందము అనే తరగని ఖజానాతో నిండుగా सदा बेफिक्र बादशाह भव. सदा निश्चिंत चक्रवर्ती करने. खुशियों के सागर द्वारा रोज खुशी का कुट खजाना मिलता है. ఆనందానికి సాగరు శివబాబా ద్వారా రోజు आनंदम अने तरगनी खजाना लभिस्तुंदी. इसलिए किसी भी परिस्थिति में खुशी गायब नहीं हो सकता. అందువల్ల ఏ పరిస్థితుల్లో కూడా మీ ఖుషి మాయం కాదు. किसी भी बात का फिक्र हो नहीं सकते. ఈ విషయానికి చింత కలగట్లేదు కదా మీకు. ऐसे नहीं प्रॉपर्टी क्या होगा परिवार का क्या होगा, పరివర్తన ही होगा ना. నా ఆస్తి ఏమవుతుంది, నా పరివారం ఏమవుతారు చింత లేదు. ఏమవుతుంది, పరివర్తన ఏమవుతుంది కదా. पुरानी दुनिया में कितना भी श्रेष्ठ हो लेकिन सब पुरानी है. इसलिए బేఫికర్ బన్ గయే. ఎందుకంటే పాత ప్రపంచం ఇది. ఎంత శ్రేష్టంగా ఉన్నా గాని ప్రాప్తులు మన చుట్టూ కానీ అన్ని పాతవే ఇక్కడ. అందువల్ల ఏమవుతుంది అని చింత చేయకండి, నిశ్చింత అయిపోయి జో హోగా అచ్చా హోగా. ఏదవుతుందంతా మంచి జరుగుతుంది. నా వరకు నేను బెటర్ చేస్తాను, బెస్ట్ చేస్తాను. ఏమవుతుందని చింత లేదు. ఎంత చేసినా ఎంత సంపాదించ పాత ప్రపంచం పాతదే పుణ్యం వస్తుంది. అలాగని ఖాళీగా కూర్చోం, బెస్ట్ చేస్తాం. ఏది జరిగినా మంచి జరుగుతుంది.
బ్రాహ్మణం के लिए सब अच्छा है, कुछ भी बुरा नहीं, బ్రాహ్మణులకు సంతా మంచి, ఏది చెడ్డ లేదు. आपके पास ये ऐसे बादशाही जैसे जिसे कोई भी छीन नहीं सकता. ఎలాంటి రాజాధికారం మీ దగ్గర ఉందంటే ఎవ్వరు కూడా మీ నుండి దోచుకోలేరు. భవిష్యత్తులో ఎలాగో దోచుకారు, ఇప్పుడు కూడా మీ స్వరాజ్యంలో ఉన్నటువంటి రాజ్యం ఎలా ఉంది చూసుకోండి. ఆనందం అనే ఖజానాతో నిండుగా. स्लोगन, इस संसार को एक अलौकिक खेल और परिस्थितियों को खिलौना मानकर चलो तो कभी निराश नहीं होंगे. ये ప్రపంచము ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా మరియు పరిస్థితుల్ని ఆట బొమ్మలుగా ఒప్పుకొని నడిచినట్లయితే ఎప్పుడు కూడా నిరాశ చెందరు. ఈ ప్రపంచాన్ని ఒక ఆటగా మరియు పరిస్థితుల్ని ఆట బొమ్మలుగా అంగీకరించి నడిచినట్లయితే ఎప్పుడు కూడా निराश चंदर अव्यक्तेशाली. अब लगन की अग्नि को प्रज्वलित कर योग को ज्वालारूप बनाओ. లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపు చేస్తూ యోగాన్ని జ్వాలారూపంగా తయారు చేసుకోండి. लास्ट फास्ट पुरुषार्थ ज्वालारूप का ही रहा हुआ है. లాస్ట్ ఫాస్ట్ పురుషార్థము అంటే జ్వాలారూపం యొక్క పురుషార్థమే మిగిలి ఉంది. పాండవం కి कारण यादव रुके हुए, పాండవులు మనం మారలేదు ఇంకా, పురుషార్థం జ్వాలారూపం తయారు కాలేదు. అందుకే యాదవులు ఆగి ఉన్నారు, బాంబులు వేసే వినాశనం చేసే దానిలో. पांडवों की श्रेष्ठ शान रूहानी शान की स्थिति यादवों की परेशानी वाली परिस्थिति को समाप्त करेगी. పాండవుల యొక్క శ్రేష్టమైన హోదా ఆత్మిక హుందాలో ఉండే స్థితి యాదవుల యొక్క అలజడి పరిస్థితుల నుండి వాళ్ళని విడిపిస్తుంది. యాదవుల యొక్క అలజడులు తెచ్చే పరిస్థితుల్ని సమాప్తి చేస్తుంది పాండవుల యొక్క ఆత్మిక ఉన్నతనం శ్రేష్టమైన హోదా. तो अपनी शान से परेशान आत्माओं को शांति और चैन का वरदान दो. అంటే మీనింగ్ ఏంటి? మీ హోదాలో మీ ఉన్నతనంలో మీరు ఉంటూ అనేక అలజడితో ఉన్న ఆత్మలకు శాంతి యొక్క వరదానం ఇవ్వండి. ज्वाला स्वरूप अर्थात लाइट हाउस और नाइट हाउस स्थिति को समझते हुए इसी पुरुषार्थ में रहो. ज्वाला స్వరూపము అంటే లైట్ హౌస్ నైట్ హౌస్ స్థితిలో ఉంటూ ఇదే పురుషార్థంలో ఉండండి. లైట్ హౌస్ నైట్ హౌస్ స్థితి ని అర్థం చేసుకుంటూ ఆ స్థితిలో ఉన్నాను అనుకుంటూ ఇదే పురుషార్థం చేస్తూ ఉండండి. ఎప్పుడు లైట్ హౌస్ నైట్ హౌస్ అందరికీ శాంతి తరంగాలు ఇస్తూ ఉంటే అది కూడా జ్వాలా స్వరూపమే బాబా చెప్తున్నారు. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? యోగ బలం ముఖ్యమైనది. కర్మేంద్రియాలన్నీ యోగ బలంతోనే కంట్రోల్లోకి వస్తాయి, శాంతిగా అవుతాయి, కర్మేంద్రియాలు పావనంగా అయిపోతాయి. మీ భోజనాన్ని కూడా మీరు శుద్ధి చేసుకోగలరు. అలాని బయట తినేయమని బాబా చెప్పట్లేదు. కానీ మిలిటరీ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారంటే తప్పదు. మెస్లో దొరికే భోజనాన్ని శుద్ధి చేసుకుని తినాలి. వాళ్ళు వండుకోవడానికి అవకాశాలు ఉండవు అక్కడ కదా. కానీ మామూలుగా ఉండేవాళ్ళు సెంటర్స్ సహయోగం తీసుకొని ఇక్కడ తినకుండా ఉండే ప్రయత్నం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా. లేదా అక్కయ్యలైతే వాళ్ళకి పొయ్యి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు వండేసుకొని పొద్దున అది వేరేగా బాక్స్లో పెట్టేసుకొని రోజంతా అదే వాళ్ళు తింటూ ఉంటారు ఎక్కడ రిలేటివ్స్ ఎక్కడైనా వెళ్ళినా. అయినా కూడా యోగా అవసరమే. యోగ బలంతో దాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. బాబాకి అర్పించి భోగు, ఎందుకు భోగు అర్పిస్తామంటే శుద్ధి చేస్తాం. అయినా కూడా మళ్ళీ పర్సనల్గా తిన్నప్పుడు మళ్ళీ బాబాను ఆహ్వానించి శుద్ధి చేసుకుంటాం. ఈ రోజుల్లో అయితే ఒక ఫ్రూట్ జ్యూస్ ఏ వస్తువు బయట నుండి తీసుకున్నా శుద్ధి చేసుకోవాల్సిందే మన యోగ బలంతో. ఎందుకంటే ఆ విత్తనాలు అమ్మేవారు కూడా స్వార్థము, అపవిత్రత, విత్తనాలు వేసేవారు కూడా అలాంటి కాలుష్యమైన ఆలోచన, కూలి పని చేసేవారు కూడా అదే దీనిలో ఉన్నారు. ఎన్ని మందులు వేసేస్తున్నారు. తినేవాళ్ళు చనిపోయినా పర్వాలేదు, కానీ మాకు ధనం రావాలి. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి.
ఇవన్నీ రకరకాల స్వార్థము, అపవిత్రత మనసులో ఉండి ఏదైతే మనకు అమ్ముతున్నారో కమర్షియల్ అయిపోయింది కదా ఇప్పుడంతా. మన మంచి కోసం ఆలోచించే అవసరం లేదు. వాళ్ళకి వ్యాపారం జరగాలంతే. అలాంటి ఒక మనస్తత్వం యొక్క ప్రభావం, మందుల ప్రభావం పంట పైన ఉంటుంది. అందుకని ఇది పండే గదా! మామూలు తినేసాను బాబాని జ్ఞాపకం చేయకుండా అనుకోకండి. అది శుద్ధి చేసుకొని తీసుకోవాలి. కనీసం మంచి నీళ్ళైనా గాని అని బాబా చెప్తారు. ఎందుకంటే మన చుట్టూ నెగటివిటీ చాలా పెరిగిపోయింది. పెరిగిపోతది వస్తున్న కొద్దీ. అంటే మనుషుల యొక్క చెడు ఆలోచనల ప్రభావమేనండి దిష్టి, దృష్టి ఏదో అంటారు. తర్వాత బాబా ఈరోజు చెప్పారు కదా! సూక్ష్మ శరీరాలతో తిరిగే ఆత్మలుంటారు. వాళ్ళు గూడా టచ్ చేస్తూ ఉంటారు వస్తువుని మనకు తెలియకుండానే. అందుకే నేనైతే కొంతమంది బిందెలో నుండి నీళ్ళు తీస్తారు చూడండి. సగమేమో వేసుకుంటారు గ్లాస్‌లో, సగం అలా ఉంచేస్తారు బిందెలో పైకి. కానీ రాత్రి పడుకునే సమయంలో ఖచ్చితంగా పగలైతే ఎలా ఉన్నా గానీ, పగలు కూడా ఉంచకూడదు. అలా వదలను నేను బయట. మూత పెట్టే బిందెలోనేసి మూత పెట్టేస్తా. ఎందుకంటే ఏ సూక్ష్మ శరీరం వచ్చి టచ్ చేస్తదో తెలీదు. అది మళ్ళీ మనం తాగితే నెగెటివ్ అని. మూతలు పెట్టుకున్న ఉంటే ధూళీకణాలు వస్తాయి. ఇది కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రతి సూక్ష్మ విషయంలో కూడా మనం గమనిక ఉంచుకొని, అది తినే ముందు కూడా మళ్ళీ తాగే ముందు కూడా శుద్ధి చేసుకొని, ఒక మంచి నీళ్ళు తాగినా కూడా బాబాని జ్ఞాపకం చేసుకొని, కిరణాలిచ్చి మనం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. బాబా ఈరోజు చెప్తున్నారు. ఆహార పానీయాలు కూడా యోగ బలంతో శుద్ధి చేసుకోవచ్చు మీరు. విశ్వానికే మాలికులే అవుతున్నారు కదా! యోగ బలం అలాంటిది మీది. ఇంకా ఏ పాయింట్ అడిగే అవసరమే లేదు. అన్నీ మీకు చెప్పేస్తున్నాను గదా! అడగకుండానే అని చెప్తున్నారు బాబా. డౌటే లేదు ఏ విషయంలో మీకు. బాబా ఇలా వినయపూర్వకమైన సేవాదారిని అని చెప్పినట్ల కర్మలలో కూడా అలా ఎవరికైనా ఆరోగ్యం బాలేదంటే వెళ్ళిపోయి బాబా చేసేవారంట. అలా మీరు ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా. ఏ పదవైనా చాలులే బాబా అనకండి. బాబా ఇస్తుంటే రాజా పదవి రిఫ్యూజ్ చేయడం ఏంటి? మీరు ఆచరించి ఫాలో అయిపోయి ఆ రాజా పదవి తీసుకోవాలి గదా! నాకొద్దులే ఇంతే చేస్తాను. నేను బయట తింటాను. నేను వారానికోసారి తినేస్తాను. లేకపోతే నేను బ్యాడ్జ్ పెట్టుకునే అర్హత నాలో లేదు. నేను చేయను అంతకన్నా. రిఫ్యూజ్ చేయకండి. రిఫ్యూజ్ చేస్తే చెత్త కుండీలో నిలబడతారండి నాన్న. ప్రపంచం చెత్త కుండీ లాంటిది. బాగా ఇస్తున్నారు అవకాశం తీసుకుంటాను. నాకు అవకాశం ఉంది. నేను తయారవుతాను. తయారవ్వాలి అని చెప్తున్నాను. ఉల్టా పనులు చేయకూడదు. పొరపాటున కూడా బాబాని మర్చి బయటకెళ్ళి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఖుషి తరగని ఖజానా దొరికింది. దీంతో నిండుగా నిశ్చింత చక్రవర్తిగా ఉంది. ఏమవుతుంది ప్రాపర్టీ, పరివారాన పరిస్థితులు? ఏం కాదు. అంతా మంచే జరుగుతది. పరివర్తనే అవుతుంది అని ఒక ఆన్సర్ మన మనసు, బుద్ధికి, సంస్కారానికి ఇచ్చి మనం ఏం చేయాలి? ఖుషి యొక్క ఖజానాతో నిండుగా నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి బాబా చెప్తున్నారు. ఈ ప్రపంచమే ఒక నాటక రంగంగాన అలౌకిక ఆట నడుస్తుంది. పరిస్థితులే ఆట బొమ్మలు ఇందులో అనుకుంటే మనం నిరాశ చెందాం పరిస్థితులను చూసి. రాని రాని ఇంకా ఎన్నొస్తాయి నా లెక్కాచారం పూర్తయిపోతుంది. అందులో ఏదైనా మంది మిస్టేక్ ఉంది ఆ పరిస్థితి రావడంలో అంటే దాన్ని మాత్రం నెక్స్ట్ టైం సరిదిద్దుకోవాలి. జ్వాలారూప యోగము అంటే లైట్ హౌస్, నైట్ హౌస్ అయిపోయి మీరు శాంతి ఇవ్వాలి. పరేషాన్ ఆత్మలకి శాంతి ఇవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఛ! ఓం శాంతి. ఈ సందర్భంగా బాబా రూమ్‌లో యోగం జరుగుతుంది. దీపం వెలిగించి ఉదయం 8 నుండి 12 లోపల ఏదైనా ఒక గంట మినిమమ్, మాక్సిమం 2 గంటలు, గంటన్నర ఎంత కూర్చుంటే అంత బాబా మీకు అనుభవం చేయిస్తారు. నిద్రపోకూడదు. బాబాతో సంభాషణ చేస్తూ, లెటర్ రాస్తూ అలా ఏదైనా అలా గడుపుతూ బాబాతోని
మంచి అనుభవాలు చేయిస్తారు. ఈరోజు దేవి బ్రహ్మచారిణి. మన సౌత్ ఇండియాలో అయితే గాయత్రి దేవి పూజ చేస్తారు. టోటల్ నేషనల్ లెవెల్లో బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు ఈరోజు. కాబట్టి బాబాకు బ్రహ్మచారిణి పుత్రికలు మనం. బ్రహ్మచారిణి దేవి నేను ఆనందం చేసుకుంటూ బాబా నుండి పవిత్రత శక్తి నింపుకుంటూ పవిత్రతతో వచ్చేదే సంపదలు, సుఖము, శాంతి అని అపారంగా నా పైన కురిపిస్తున్నాను బాబా. సంపదలు నిండిపోతూ ఉన్నాయి, సుఖశాంతులు నిండిపోతూ ఉన్నాయి. అది నేను దేవి కూర్చొని భక్తులందరికీ ఇస్తుంది. మధ్య మధ్యలో అనుభూతి చేసుకున్నప్పుడు కావాలంటే చేతులు కూడా ఇలా పెట్టండి. మీరు ఆకాశంలో దేవిలా ఉండి ఒక చేయి చాలదు, 2 చేతులతో కూడా ఇచ్చేస్తున్నాను. అలా అనుభూతి చేస్తాను. అచ్చా, ఓం శాంతి. दर पर तेरे कदम रख दिया, पीछे अब ना मुड़ना है। जीवन तेरे नाम कर दिया, हमको तो अब उड़ना है। जीते जी न्योछावर बाबा मैं तो होती जाऊंगी, पुरुषार्थ मैं पूरा करके स्वर्ग का वर्षा पाऊंगी। शिव बाबा है मेरे सतगुरु, बाबा मेरे शिक्षक हैं। शिव बाबा है जीवन साथी, बाबा मेरे रक्षक है। शिव बाबा है मेरे सतगुरु, बाबा है मेरे संसार। शिव बाबा ही परम पिता है, बाबा है मेरे आधार। याद में तेरी करामात है, शक्ति बढ़ती जाती है। कर्म इंद्रियां शीतल बन जाती, खुशियां मन में छाती है। याद में तेरी रहकर बाबा पावन जीवन बनता है। बेहद सुखवर से में मिलता, भारत स्वर्ग बनता है। शिव बाबा है मेरे सतगुरु, बाबा मेरे शिक्षक हैं। शिव बाबा है जीवन साथी, बाबा मेरे रक्षक हैं। शिव बाबा है मेरे सतगुरु, बाबा है मेरे संसार। शिव